హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మంగళగిరి వెళ్తున్నాను అనేసి అన్నాను కదా. ఇంకా యాజ్ యూజువల్గా మేము ఇప్పుడు వెళ్ళే ఎంప్లాయీస్ ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు వచ్చేసి 4:30 అయింది. మాకు ట్రైన్ వచ్చేసి 5కి అయితే ఉంది. ఇంటి దగ్గర నుంచి ఒక 5 to 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. బేగంపేటలోనే మేము ట్రైన్ ఎక్కేది కాబట్టి దగ్గరే, కాబట్టి ట్రాఫిక్ కూడా ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే బయలుదేరుతున్నాము. నేను మా వారు లడ్డు మాత్రం వెళ్తున్నాము. సమిధ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకోసం అనేసి సమిధాన్ని అయితే ఇంట్లోనే పెట్టేసి నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము. ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది ఏంటిది అన్నది మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఫుల్ అసలుకి రష్ లేనే లేదు. అందరం ఇలా పడుకొని వెళ్ళిపోయేటట్టు సీట్స్ అయితే దొరికినాయి. మనకి సికింద్రాబాద్ వరకు మనుషులు ఎక్కుతారేమో అనేసి అనిపించింది, కానీ అక్కడ కొద్దిమంది ఎక్కారు. ఇంకా ట్రైన్ అయితే ఖాళీగా ఉంది, పడుకొని వెళ్ళిపోయాము. ఇంకా అప్పుడప్పుడే సూర్యుడు తెల్లారుతుంటే ఎంత మంచిగా అనిపించింది. ఇంకా నేను పడుకొని లేచిన వెంటనే ఈ సీన్ చూడంగానే వెంటనే ఇంకా ఫోన్ తీసేసుకొని అయితే నేను వీడియో అన్నది షూట్ చేసేసాను. ఇట్లా ఎర్లీ మార్నింగ్ వీడియోస్ అంటే మనకు ఉన్న అపార్ట్మెంట్ సైడ్ ఇట్లా అయితే కనిపించదు కదండి. కాబట్టి ఈ వ్యూని ఎందుకు పోగొట్టాలి అనేసి నేనైతే తీసేసాను. ఇంకా దగ్గరికి గుంటూరు వరకు అయితే వచ్చేసాము. గుంటూరు దగ్గర మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్లోనే ట్రైన్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక వెంటనే మంగళగిరి అయితే వచ్చేస్తుంది కదా, మేము అక్కడైతే దిగిపోతాము. ఇలా మార్నింగ్ టైం జర్నీ చేసాము అనేసి అంటే అసలు జర్నీ చేసినట్టు అనిపించదు. కేవలం 5 hours జర్నీ అయినా కానీ రిటర్న్ జర్నీలో అంటే మనం మెలకుతూనే ఉంటాం కాబట్టి జర్నీ అన్నది బోర్ కొడుతుందన్నమాట. ఇలాగా కాబట్టి ఎర్లీ మార్నింగ్ జర్నీయే చేస్తూ ఉన్నాం మేము. మనం ఎట్లా లేదన్నా కానీ సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాము అనేసి అంటే కొద్దిగా ఒక 5 to 10 మినిట్స్లోనే సీట్లు దొరికినాయి అంటే అప్పటికే పడుకుంటూ పోతాం కదా. దగ్గర గుంటూరు వచ్చేటప్పటికైతే మెలకు వచ్చేస్తుంది. ఇంకా జర్నీ చేసినట్టు అనిపించదు అనమాట. ఒకవేళ నేను విజయవాడ వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా కానీ ఇదే ట్రైన్కి అయితే ప్రిఫర్ చేస్తామన్నమాట. బెల్లంపల్లి వెళ్ళాలన్నా కానీ ఎర్లీ మార్నింగ్ అటు కూడా ఒక ట్రైన్ ఉంటుంది, దానికే వెళ్ళిపోతూ ఉంటాము. చూసారా అండి ఎండలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. కాకపోతే ఎండ చూడబోతేనేమో మధ్యాహ్నం ఎలా ఎండ ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఈ మార్చిలోనే ఇలా ఉంది అనేసి అంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎలా ఉంటాయో ఎండలు బాబోయ్ అనేసి అనిపిస్తూ ఉంది. అసలుకి ఎటు చూసిన ఎండ కళ్ళు అయితే కనిపించట్లేదు ఎండకి అనేసి అనిపించేసింది. అంతగా ఉంది ఎండ అయితే. జస్ట్ 9:30 అయింది. ఎండ చూసారా ఎలా కనబడుతుందో. అసలుకి తెల్లగా ఎండ అంతా తెల్లగా ఉంది. ఇట్లా మనం కళ్ళు తెరిచాము అనేసి అంటే అసలుకి కనిపించట్లేదమ్మా. కళ్ళు విప్పటానికి కూడా కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉన్నాయి, అలా ఉన్నాయి. వీలైనంత వరకు జర్నీలు చేయకపోవడమే మంచిది అనేసి అనిపించింది నాకైతే. అంత ఎండలుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం కదా. గుంటూరు దగ్గర మంగళగిరికి కూడా వచ్చేసాము. ఇంకొక 2 to 3 మినిట్స్లో అయితే మేము మంగళగిరి రీచ్ అయిపోతాము. చూసేసారా, అంటూనే ఉన్నాము. మంగళగిరి అయితే వచ్చేసింది. ఇక్కడే మేమైతే ట్రైన్ అయితే దిగేసి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ట్రైన్కి బాయ్ అయితే చెప్పేసుకొని ఇంకా మేము కూడా ప్లాట్ఫామ్లో నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇంటి దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి అనేసి చెప్పాను కదా, ఆ రిటర్న్ గిఫ్ట్స్లోకి అన్నీ అయితే ప్యాకింగ్ అన్నది చేసేస్తున్నాను. ముందు ఈ కవర్స్లోకి అయితే ముందు ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే పెడుతున్నాను. ఇంకా లడ్డు మిక్చర్ అవి అయితే రావాల్సి ఉంది. అవి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ అవి కూడా పెట్టేసేయాలి. వరండా మొత్తం ఇలాగ గిఫ్ట్స్ తోటి నిండిపోయింది అనేసి చెప్పేయచ్చు అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా ఇంటికి డెకరేషన్ అయితే చేయాలి. ఫంక్షన్ వచ్చేసి హైలాండ్లో అనమాట. ఇంకా ఇంటి దగ్గర డెకరేషన్ చేసేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయేవాలి. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే 2 డాగ్స్ అయితే ఉన్నాయి. వీటిని చూస్తే భయం అవుతుంది అసలుకి. ఒకటి జర్మన్ షెపర్డ్, ఒకటి ల్యాబ్ అనమాట. ఒకళ్ళ పేరు రానా, ఒకళ్ళ పేరు లియో.
లడ్డూకైతే ఇలాంటివి ఉంటే చాలు, వాడు ఎంజాయ్ చేస్తాడు అనేసి అనటానికి ఇదొక్కటే చాలు. వాడు ఎక్కడున్నా కానీ వీటితోనే తిరుగుతూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉంటే ఇదే పని చేస్తాడు, ఎక్కడికి వచ్చినా కానీ ఇలానే చేస్తూ ఉంటాడు. వాడికి ఎందుకు అంత ఇష్టం నాకైతే అర్థం కాదనమాట. ఇక ఇక్కడ ఉన్నంతసేపు వీటితో ఆడటమే సరిపోయింది వాడికి. నేను ఫంక్షన్కి వెళ్ళాలి రెడీ అవ్వమనేసి అన్నా కానీ మళ్ళీ రెడీ అయ్యి అదే పని అయితే స్టార్ట్ చేసాడు. ఇక నాకేమో ఇవంటే భయము, అవేమో దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక వీటిని చూసేసి నాకైతే ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేసి అనిపించింది అనమాట. అంత భయం వేసింది. మొత్తానికైతే నేను ఇలా రెడీ అయిపోయాను ఎంగేజ్మెంట్ కోసం. ఇక్కడ వచ్చేసి హైలాండ్ లోపల ఇలాగ మనకి ఎంట్రీలోనే ఇలాగ ఒక ఫ్లెక్సీ అయితే పెట్టేశారనమాట. చాలా బాగుంది. సమిత 3 years ఉన్నప్పుడు నేను హైలాండ్కి వెళ్ళాను, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. మనకి వాటర్ పార్క్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట ఈ హైలాండ్లో. ఇక్కడ పిల్లలు, మేము వెళ్ళే లోపే పిల్లలు కూడా ఉన్నారు. ఇక వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు అనేసి అంటే ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారో తెలిసే ఉంటుంది కదా. పిల్లలు ఒక దగ్గర ఉన్నారు అనేసి అంటే ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి అనిపించింది నాకు. అంటే పెద్దవాళ్ళు ఇట్లాగా ఫంక్షన్ హడావుడిలో ఉన్నా కానీ పిల్లలు ఇలాగా ఎంజాయ్ చేయటానికి కూడా చాలా బాగుంది ఇదైతే. చూసారా పార్కింగ్ దగ్గర బాగానే ఉంది, అలానే చెట్లు ఇలాగా అంత వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది అనేసి చెప్పేయచ్చు. చూసారా పూల్స్ అయితే ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పూల్సే ఉన్నాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేసేయచ్చు దీంట్లో. చుట్టుపక్కల పూల్స్ అయితే ఉన్నాయి. వాటర్ పార్క్ వచ్చేసి కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇలాగ ఒక్కొక్కటి ఇవి కూడా రెంట్కి ఇస్తారంట. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అనేసి అంటే. మాకు ఇచ్చిన రూమ్స్ వచ్చేసి కొద్దిగా లోపలికి అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ పిల్లలందరూ కలిసి ఫుల్ టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలు ఒక దగ్గర ఉండాలి అంటే ఉండరు కదా. ఇంకా పేరెంట్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని కూడా వీడియో తీద్దాము అనేసి నేనైతే వచ్చేసాను. ఇక్కడ వాటర్ క్లీన్ చేసి చాలా రోజులు అయింది అనేసి అనిపించేసింది నాకు. ఈవినింగ్ టైం ఇక్కడ ఏదైనా బర్త్డే పార్టీ కానీ అలానే మ్యారేజ్ పార్టీ కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అనేసి అనిపించేసింది. ఒక చిన్న డెకరేషన్ చేసేసుకొని ఇలాగ శాండ్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదండి. నాకైతే ఇలా చేసుకోవాలి అనేసి ఇష్టం అనమాట. ఇది చూసేటప్పటికి అదే థాట్ అయితే వచ్చింది నాకు కూడా. ఈవినింగ్ ఫుల్ లైట్లతో అయితే చాలా బాగుంది ఇదైతే. మేము చేసేటప్పటికి ఇది 5 అవుతుంది. ఎంగేజ్మెంట్ వచ్చేసేటప్పటికి మనకి 6:30కి ముహూర్తం అయితే ఉంది. ఇంకా టైంకి లోపే మళ్ళీ రెడీ అయితే చేయాలి కదా అమ్మాయిని. ఇంకా అందుకోసం అనేసి మేము ఎర్లీగానే వచ్చేసాము. లేడీస్కి మేకప్ అంటే ఎంత టైం పడుతుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. అటు అబ్బాయి వాళ్ళకి వేయాలి, ఇటు అమ్మాయి వాళ్ళకి కూడా వేయాలి. కాబట్టి ఇంకా మేము 1 hour ముందే వచ్చేసాము. ఇక లేట్ అవుతూనే ఉంది. అందులో మేము వచ్చేలోపు అబ్బాయికి అయితే మేకప్ వేయటం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము కూడా 5కి వచ్చేసాము. తర్వాత ఇంకా అమ్మాయికి అయితే వేసేసి తనను కూడా రెడీ చేసేసి ఇలాగా మేము కూడా ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయండి. అసలుకి ఎంత మంచిగా ఫంక్షన్ చేశారు అన్నది అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇవన్నీ తడకలతో కట్టిన ఇల్లులు అనమాట. చాలా బాగున్నాయి. చూడంగానే ప్రశాంతంగా అనిపించేస్తూ ఉంది. ఏదో పల్లెటూరు వాతావరణం, అదనే సిటీ కల్చరు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు అయితే పెట్టారనమాట. ఇంకా ఈవినింగ్ 6 ఆ టైం అయితే అయింది. మాకు ఇచ్చిన రూమ్కి అయితే మీకు చూపించేస్తాను. ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఇదంతా. ఇవి కూడా మనకి రెంట్కి ఇస్తారనమాట. ఇటు లోపలికి వెళ్తే రూమ్ అయితే ఉంది.